హలో స్టూడెంట్స్, ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది పల్లవాస్ గురించి. పల్లవాస్ ఆఫ్ కంచి అని చెప్పేసి వీళ్ళని పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళు కంచిని రాజధాని చేసుకొని, కాంచీపురం ఉంది కదా, దాన్ని రాజధాని చేసుకొని పరిపాలించారు. ఈ పల్లవ సామ్రాజ్యం గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాము. పల్లవ సామ్రాజ్యం అనేది మన సదరన్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో వన్ ఆఫ్ ది మేజర్ డైనస్టీ, చాలా పెద్ద రాజవంశము. అలానే మన దక్షిణ భారతదేశంలో ఆలయాల నిర్మాణం కూడా వీళ్ళ కాలం నుంచే మొదలైంది. చాలా పెద్ద మొత్తంలో ఆలయాలు నిర్మించారు. మహాబలిపురం సిటీ కావచ్చు, ఇలా వాళ్ళ రాజుల కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు ఏమున్నాయి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అంటే పల్లవుల కాలంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా ఫ్యాక్ట్స్తో కలిపి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే రేపు జరగబోయే ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ కూడా పల్లవాస్ నుంచి మీరు మిస్ చేయకుండా కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది పల్లవాస్ అంటే పల్లవులు. సో పల్లవులు అనేది ఒక డైనస్టీ అనమాట, రాజవంశం. పల్లవ వంశము, పల్లవ సామ్రాజ్యం అంటారు. వీళ్ళు చాలా కాలం పరిపాలించారు. 275 నుంచి 897 CE వరకు, ఆల్మోస్ట్ మనకి 550+ ఇయర్స్ వరకు పరిపాలించారు పల్లవులు దక్షిణ భారతదేశంలో. పల్లవ సామ్రాజ్యంలో తమిళనాడు ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం కూడా ఉంటుంది. ఆంధ్రాలో కృష్ణానది వరకు పరిపాలించారు. కృష్ణానది నుంచి తమిళనాడులో కావేరీ నది వరకు పల్లవ సామ్రాజ్యం ఉండేది. చాలా గొప్ప సామ్రాజ్యము. తెలుగును ప్రోత్సహించారు. ఆర్కిటెక్చరు, కళలు, తమిళ్ లాంగ్వేజ్ అన్నిటినీ, సంస్కృతాన్ని, అన్ని భాషల్ని ప్రోత్సహించారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు పల్లవుల యొక్క ప్రాముఖ్యత ఏముంది, అసలు పల్లవులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ గురించి ప్రస్తావన ఎక్కడుందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పల్లవాస్ ఆర్ ఐడెంటికల్ విత్ ది పులిందాస్ మెన్షన్ ఇన్ ది అశోక ఇన్స్క్రిప్షన్. మామూలు అశోకుని శాసనాలు ఉన్నాయి కదా, అశోకుని శాసనాలు, అశోకుని యొక్క శాసనాల్లో కూడా పల్లవుల గురించి ఉందన్నమాట. అయితే ఈ అశోకుని శాసనాల్లో పల్లవులు అని చెప్పలేదు, పులిందులు అని చెప్పేసి ఉందన్నమాట. అంటే అశోకుని శాసనంలో ఉన్నటువంటి పులిందులే పల్లవులు. అర్థమైందా? కాబట్టి అశోకుడి శాస్త్రంలో ఏమనుందంట, పులిందాలు అని చెప్పేసి ఉందన్నమాట. పులిందాలు అని చెప్పేసి ఉంది. కాబట్టి ఈ పులిందాలే పల్లవులు అనమాట. కాకపోతే అశోకుడి శాస్త్రంలో ఆ విధంగా పిలిచారు పల్లవుల్ని. సో వీళ్ళు ఎక్కడి నుంచి పరిపాలించారంటే కంచి. మొదట వీళ్ళ రాజధాని కంచి అనమాట. కంచి అంటే ఇప్పుడు కాంచీపురం ఉంది కదా, కంచి. తర్వాత రాజధాని వచ్చేసి మహాబలిపురం లేదా మహామల్లపురం అంటారు. సో ఇప్పుడు మనం మహాబలిపురం అంటున్నాం, సో ఇప్పుడు మహాబలిపురం అంటున్నాం. దీన్నే మహమల్లపురం అని కూడా అంటారు. మహమల్లపురం అని కూడా పిలుస్తారు అనమాట. సో తర్వాత దీనిని రాజధానిగా చేసుకున్నారు. కాబట్టి పల్లవులు మొదటగా కంచి నుంచి పరిపాలించారు, తర్వాత మహాబలిపురం నుంచి పరిపాలించారు. 2 రాజధానులు ఉంటాయి. కానీ పల్లవులు మొట్టమొదటిగా కంచి నుంచి పరిపాలించారు కాబట్టి వీళ్ళని కంచి పల్లవులు అంటారు, పల్లవాస్ ఆఫ్ కంచి అంటారు. మీరు చాలా ఇండియన్ హిస్టరీ రెఫరెన్స్ బుక్స్లో మీరు చూస్తే పల్లవాస్ ఆఫ్ కంచి అని ఉంటుంది. ఎందుకంటే కంచి నుంచి పరిపాలించారు. ఇప్పుడు కొండవీటి రెడ్డి రాజులు అంటారు. రెడ్డి కింగ్డమ్ అనేది కొండవీటి నుంచి పరిపాలించారు కాబట్టి. సో అర్థమైందా? విజయనగర సామ్రాజ్యము, విజయనగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించారు. సో ఇట్లా అనమాట. అర్థమైందా? ఇలా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా అసలు పల్లవులు ఎప్పుడు వచ్చారు, సో ఈ పల్లవులు అనేవాళ్ళు ఏ కాలం నుంచి ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, శాతవాహనుల కాలంలో ఉన్నారా, ఇక్ష్వాకుల కాలంలో ఉన్నారా, ఎప్పటి నుంచి వీళ్ళు ఎమర్జ్ అయ్యారు, పల్లవ వంశం అనేది ఒక సామ్రాజ్యంగా, రాజులుగా ఎక్కడి నుంచి వచ్చారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దే గెయిన్డ్ ప్రామినెన్స్ ఆఫ్టర్ ది ఎక్లిప్స్ ఆఫ్ ది శాతవాహన డైనస్టీ ఇన్ ది 3rd century CE అండర్ ది హ్యూమ్ పల్లవాస్ సర్వ్డ్ ది ఫ్యూడేటరీస్. అంటే మనకి దక్షిణ భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైపోయిన తర్వాత, మౌర్య సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైపోయి అంతమైపోయింది. అంతమైపోయిన తర్వాత శాతవాహనులు వచ్చారు. ఈ శాతవాహనుల యొక్క చివరి దశలో, అంటే శాతవాహన సామ్రాజ్యం చివరి దశలో ఈ పల్లవులు అనేవాళ్ళు వాళ్ళకి సామంతులుగా ఉన్నారు. కాబట్టి పల్లవులు అనేవాళ్ళు ఎవరంటే శాతవాహనుల యొక్క సామంతులు. కాబట్టి పల్లవులు అనేవాళ్ళు ఎవరంటే శాతవాహనుల. మన ఆంధ్ర దక్కన ప్రాంతాన్ని పరిపాలించారు కదా, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రని. కాబట్టి శాతవాహనుల యొక్క సామంతులే ఈ పల్లవులు. మొదట శాతవాహనుల యొక్క సామంతులుగా ఉన్నారు. తర్వాత శాతవాహన సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత వాళ్ళు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. ఒక రాజ్యంగా అయితే రావడం జరిగింది. సో అర్థమైందా? కాబట్టి మనం చాలా చూడండి,
ఇండియన్ హిస్టరీలో మనం కుషాన్లు, గుప్తులు, సో కుషానుల దగ్గర ఫ్యూడేటరీస్గా పనిచేసేవాళ్ళు, సామంతుల గుప్తులు. తర్వాత ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. అంతకుముందు సో ఇంకా మనం చూసుకుంటే చిన్న చిన్న రాజ్యాల దగ్గర సామంతులుగా పనిచేసి పెద్ద రాజ్యంగా ఏర్పడతారు. ఇప్పుడు పుష్యమిత్ర శుంగా వంశాన్ని తీసుకొచ్చాడు. ఆయన మౌర్యుల దగ్గర మహాసేనాధిపతిగా పనిచేశాడు, సైన్యాధిపతిగా. తర్వాత కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. శాతవాహనులు మౌర్యుల యొక్క సామంతులుగా ఉన్నారు. మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత వీళ్ళు స్వతంత్రులయ్యి ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పరిచారు. కాబట్టి ఈ విధంగానే పల్లవులు కూడా ఈ శాతవాహనుల దగ్గర సామంతులుగా ఉండి శాతవాహనులు అంతమైపోయిన తర్వాత వీళ్ళు ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడ్డారనమాట. కాబట్టి అర్థమైంది కదా, పల్లవులు అనే వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి పరిపాలించారు, ఏ కాలం నుంచి ఏ కాలం వరకు వీళ్ళ సామ్రాజ్యం ఉన్నదని ఒక్కసారి మనం మ్యాప్లో చూద్దాం. సో మ్యాప్లో చూస్తే మనకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ పింక్ కలర్లో కనిపించేదంతా కూడా పల్లవ సామ్రాజ్యం అనమాట. అంటే ఇక్కడ చూడండి, కృష్ణానది ఇది కృష్ణానది. అంటే కృష్ణానది నుంచి మన కావేరీ నది వరకు. సో ఇందాక చెప్పాను కదా, ఇది కావేరీ. సో ఇది కావేరీ నది అనమాట. ఇది కావేరీ నది. ఇది వచ్చేసి కృష్ణానది. ఇది కృష్ణానది. ఈ కావేరీకి కృష్ణాకి మధ్యలో ఉండే సామ్రాజ్యమే పల్లవ సామ్రాజ్యం. అర్థమైందా? కాబట్టి పల్లవ సామ్రాజ్యంలో తెలుగు ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఆంధ్ర ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి, మనకు రాయలసీమ ఈ ప్రాంతం అంతా ఉంటుంది. సో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశము, గుంటూరు వరకు. అంటే కృష్ణానదికి ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన కావేరీ నది, ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి సామ్రాజ్యమే పల్లవ సామ్రాజ్యం. సో ఇక్కడ పల్లవులు ఉండే టైంకి మనకి ఇక్కడ బాదామి చాళుక్యాస్ కూడా ఉన్నారు. సో బాదామి చాళుక్యులు కూడా ఎవల్యూషన్ అయ్యారనమాట ఆ కాలంలో. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఉండేది పల్లవ సామ్రాజ్యం అనేది. ఇలా రెండు నదులని సరిహద్దులుగా చేసుకుని ఒక పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడింది. వీళ్ళొక రాజధాని ఏంటి? కంచి. ఇక్కడ చూడండి, ఇది కంచి ఉంది కదా, ఈ ప్రాంతాన్ని కంచి అనమాట. సో కంచిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజవంశమే ఈ పల్లవ సామ్రాజ్యం అనమాట. సో అర్థమైందా బేసిక్స్ పల్లవ సామ్రాజ్యానికి సంబంధించి? ఇప్పుడు మనం చూద్దాం, ఈ పల్లవ సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి పాలకులు ఎవరున్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన పాలకులు ఎవరున్నారు పల్లవ సామ్రాజ్యానికి సంబంధించి అనేది ఇప్పుడు మనం ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ రూలర్స్ అంటే వీళ్ళ యొక్క కొడుకులు, తండ్రులు, తాతలు అవి అవసరం లేదు. వాళ్ళ పరిపాలన కాలంలో జరిగిన సంఘటనలు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అవి అడుగుతారు ఎగ్జామినేషన్లు ఎక్కువగా. మన కోర్సులు అవే మీకు ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఎగ్జామినేషన్కి ఏవి కావాలో అవే చదవాలి, ఏవి అవసరమైనవి స్కిప్ చేయాలి. అవి తెలిసినప్పుడే మీకు సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. పల్లవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాలకులు ఎవరున్నారు? సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి శివస్కందవర్మ. శివస్కందవర్మ ఎవరంట? శివస్కందవర్మ. వర్మ అంటారు. ఈయన 4th సెంచరీ, అంటే మనకి 300 ఈ టైంలో. సో సిఈలో ఉన్నాడు అనమాట. అంటే మనకి శివస్కందవర్మ ప్రధానమైనటువంటి పాలకుడు ఎందులో? ఈ యొక్క పల్లవ సామ్రాజ్యంలో. ఇప్పుడు దానికి సంబంధించి చూద్దాం. పల్లవ సామ్రాజ్యం అనేది శివస్కందవర్మ రాజుగా ఉన్నప్పుడు ఎటువంటి సంఘటనలు జరిగాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. సో ఈ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎర్లీ రూలర్స్ రూల్డ్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది 4th సెంచరీ ఏడి, అంటే 300 CE. ఈయన 283 CEలో శివస్కందవర్మన్ ఆఫ్ కంచి పల్లవ కింగ్ హూ రూల్డ్ ఫ్రమ్ 275 to 300 CE అనమాట. మామూలుగా పల్లవులు మనకి తొలి పల్లవులు, మలి పల్లవులు అని ఉంటారు. అంటే మనకి తొలి పల్లవుల్లో గొప్ప వాళ్ళు వచ్చేసి శివస్కందవర్మ, ఎర్లీ పల్లవాస్ అనమాట. తొలి పల్లవుల్లో గొప్ప రాజు వచ్చేసి శివస్కందవర్మ. ఈ శివస్కందవర్మనే మనకి 275 నుంచి 300 CE వరకు పరిపాలించాడు. సో ఈ కాలంలో పరిపాలన కాలం అనమాట. ఎక్కడి నుంచి పరిపాలించాడయ్యా అంటే కంచి. సో కంచిని రాజధానిగా చేసుకున్నాడు. సో కంచి ఏంటి? పల్లవుల యొక్క రాజధాని. కాబట్టి వీళ్ళని కంచి పల్లవులు అంటారు. ఎందుకంటే మహాబలిపురం దగ్గర నుంచి కూడా రాజధాని పరిపాలించారు. సో వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వచ్చారనమాట. తొలి పల్లవులు, మలి పల్లవులు అంటారు అలా. కాబట్టి శివస్కందవర్మ కంచిని రాజధాని చేసుకుని పరిపాలించాడు. అలానే పల్లవ వంశంలో తొలి పల్లవుల్లో గొప్ప పాలకుడు కూడా. సో గొప్ప పాలకుడు కూడా ఎవరంటే శివస్కందవర్మ. ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈయన శివస్కందవర్మ. శివస్కందవర్మ వచ్చేసి ఈయన అనమాట. ఆయన కంచిని రాజధానిగా చేసుకొని పల్లవ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అలానే ఈయన అశ్వమేధ యాగం చేశాడు, అదర్ వేదిక్ సాక్రిఫైస్ కూడా. ఎందుకంటే పల్లవులు హిందూ మతాన్ని ఆచరించారు, వైదిక మతాన్ని. హిందూ మతాన్ని ఆచరించడమే కాకుండా
హిందూ మతానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు పూజలు పురస్కారాలు చాలా పెద్ద మొత్తంలో చేశారు. అంటే హిందూ మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అలా అని చెప్పి మిగతా మతాలను విస్మరించలేదు. జైనుల కోసం కొన్ని గుహలు తీసుకొచ్చారు, టెంపుల్స్ లాంటివి. జైన మతాన్ని కూడా ప్రోత్సహించారు. కాబట్టి ఈయన అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం. సో అశ్వమేధ యాగంతో పాటు మిగతా యాగాలు కూడా చేశాడు. ఇంకా వేద యాగాలు. సో వేద యాగాలు కూడా చేశాడు. ఇంకా సో వేదాలకు సంబంధించిన యాగాలు, అశ్వమేధ యాగము ఇవన్నీ చేశాడు శివస్కందవర్మ. శివస్కందవర్మ ఒక శాసనాన్ని వేయించాడు. ఒక శాసనం. ఆ శాసనం అనేది మన ఆంధ్ర చరిత్ర గురించి చెప్తుందనమాట. అదే మైదవోలు శాసనం. శివస్కందవర్మ వేసిన శాసనం వచ్చేసి మైదవోలు ఇన్స్క్రిప్షన్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. కాబట్టి మైదవోలు ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారంటే మైదవోలు శాసనం. మైదవోలు శాసనం. ఈ మైదవోలు శాసనాన్ని ఎవరు వేయించారంటే శివస్కందవర్మన్. ఈ శివస్కందవర్మన్ వేయించినటువంటి మైదవోలు ప్రాంతంలో వేయించాడు. ఆ శాసనం అనేది మన ఆంధ్ర చరిత్ర గురించి కూడా చెప్తుంది. అంటే పల్లవుల కాలంలో ఆంధ్ర యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు ఆంధ్ర ప్రాంతాన్ని అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉందన్నమాట. కాబట్టి మైదవోలు శాసనం వేయించింది ఎవరంటే శివస్కందవర్మన్ అనమాట. ఆయన వేయించిన తొలి శాసనము ఆ ఆంధ్ర గురించి చెప్పే తొలి శాసనం అనమాట పల్లవుల కాలంలో. ఓకేనా? అంటే పల్లవుల కాలంలో ఏదైనా ఎర్లియెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆంధ్ర గురించి చెప్పే తొలి శాసనం ఏదైనా ఉందా అంటే అది మైదవోలు శాసనం మాత్రమే. సో అర్థమైందా? కాబట్టి తొలి పల్లవుల్లో చాలా గొప్పవాడు ఈ యొక్క శివస్కందవర్మన్ అంటాం. ఓకేనా? తర్వాత వచ్చేసి సింహవిష్ణు. ఈయన 575 నుంచి 600 AD వరకు. అంటే మధ్యలో కొంతమంది ఉంటారు రాజులు. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శివస్కందవర్మన్ తర్వాత సింహవిష్ణు చాలా క్రూషియల్ అనమాట. ఇప్పుడు ఇతన్ని ఏమంటారంటే మలి పల్లవులు అంటారు. మనకి తొలి పల్లవుల్లో గొప్పవాడు ఎవరు? శివస్కందవర్మ. ఆయన గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మలి పల్లవుల్లో గొప్పవాడు సింహవిష్ణు అనమాట. ఇక్కడి నుంచి పల్లవ సామ్రాజ్యం అనేది కొత్త స్థాయి, కొత్త తరహాలో ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చూడండి, సింహవిష్ణు వాజ్ ది ఫస్ట్ రూలర్, డిఫీటెడ్ ది కాలబ్రాసు, లేయింగ్ ది గ్రౌండ్ వర్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది ఇంపీరియల్ పల్లవాసు. అంటే మలి పల్లవులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తొలి పల్లవులు, మలి పల్లవులు అని చెప్పేసి. వీళ్ళు ఎవరంటే మలి పల్లవులు అనమాట. సో మలి పల్లవులు మధ్యలో ఏమయ్యారంటే చిన్న చిన్న రాజులు ఆ ఓడిపోవడము, వేరే రాజ్యానికి సామంతులుగా పనిచేయడము. అంటే చోళాస్కి కొన్ని రోజులు మళ్ళీ పనిచేస్తారు సామంతులుగా, మళ్ళీ ఇక్కడ వస్తారనమాట. మళ్ళీ ఎమర్జ్ అవుతారు. ఎవరి దగ్గర? సింహవిష్ణు దగ్గర. అందుకే ఫౌండర్ ఆఫ్ ది ఆ ఇంపీరియల్ పల్లవాస్ ఎవరంటే సింహవిష్ణు. మళ్ళీ పల్లవ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే సింహవిష్ణు అనమాట. ఎవరిని ఓడించారంటే కాలభ్రుడు అని చెప్పేసి ఒక వంశం ఉంటుంది. వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళను ఓడించి మళ్ళీ పల్లవ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడో ఉన్నటువంటి పల్లవ సామ్రాజ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. ఎవరు? ఈ యొక్క సింహవిష్ణు అనమాట. తర్వాత చూడండి, ఈ ఆల్సో డిఫీటెడ్ ది చోళాసు, పాండ్యాసు, చేరా కింగ్స్. అంటే తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి, మనకి సంగయుగంలో పరిపాలిస్తున్న 3 వంశాలు ఇక్కడ: చోళులు, పాండ్యులు, చేరులు. వీళ్ళ ముగ్గురిని ఓడించాడు కాబట్టి పల్లవ సామ్రాజ్యాన్ని మళ్ళీ తీసుకురాగలిగాడు. అర్థమైందా? కాబట్టి ఎవరెవరు ఓడించారంటే చోళులు చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. చోళులు, పాండ్యులు, చేరులు, వీళ్ళు కేరళ, తమిళనాడు ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ 3 శక్తివంతమైన రాజ్యాల్ని ఓడించి పల్లవ సామ్రాజ్యాన్ని సామ్రాజ్య విస్తరణ చేశాడు. ఎవరో? సింహవిష్ణు. అర్థమైందా? ఇలా అనమాట. కాబట్టి తన పొరుగు రాజ్యమైనటువంటి, గొప్ప రాజ్యమైనటువంటి పల్లవుల్ని, ఆ పల్లవ సామ్రాజ్యం అనేది చోళుల్ని, పాండ్యుల్ని, చేరల్ని ఓడించి మొత్తం పల్లవ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారు సింహవిష్ణు కాలంలో. అలానే హీ రూల్డ్ ఓవర్ ది ఎంటైర్ రీజన్ బిట్వీన్ కృష్ణా అండ్ కావేరీ రివర్స్. సో కృష్ణా అండ్ కావేరీ రివర్స్. హీ వాజ్ ఏ విష్ణు వర్షిప్డ్ అండ్ టైటిల్ ఆఫ్ ది అవనసింహ. ఇందా మనం చెప్పుకున్నాం కదా, పల్లవులు అనేవాళ్ళు హిందూ మతాన్ని ఆచరించారు. ఈ పల్లవ సామ్రాజ్యం యొక్క సరిహద్దులు కూడా ఎక్కడి నుంచి అంట? కృష్ణా నుంచి కావేరీ వరకు. అంటే మనకి ఇక్కడ కృష్ణానది నుంచి ఇక్కడ కావేరీ వరకు మొత్తం అంతా పల్లవ సామ్రాజ్యమే. సో ఉత్తరాన వచ్చేసి కృష్ణానది నుంచి దక్షిణాన కావేరీ నది వరకు, కావేరీ నది మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఈ పల్లవ సామ్రాజ్యమే ఉండేది. అలానే ఈ యొక్క సింహవిష్ణు కూడా విష్ణువు యొక్క భక్తుడు. సో విష్ణుడు పూజించేవాడు. అందుకే ఆయన ఒక బిరుదు ఉండేది.
విష్ణువుని పూజించేవాడు కాబట్టి ఆయనకు ఒక బిరుదు ఉండేది. ఆ బిరుదు ఏంటంటే అవని సింహ. అవని అంటే భూమి. సో అవని సింహ అంటే లైన్ ఆఫ్ ఎర్త్ అనమాట. అంటే భూమి మీద సింహం అని, భూమి మీద ఉండే సింహం అని చెప్పేసి అర్థం. అవని సింహ అనే బిరుదున్నది. కాబట్టి విష్ణు భక్తుడైనటువంటి ఈ సింహ విష్ణువుకు ఉన్న బిరుదు ఏంటంటే టైటిల్ అవని సింహ, లైన్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి అర్థం. సో అర్థమైంది ఇంతవరకు క్లియర్గా? కాబట్టి సింహ విష్ణు చాలా అత్యంత శక్తిగల రాజు అనమాట పల్లవ సామ్రాజ్యంలో. ఇలా ఎన్నో వంశాలను ఓడించాడు. చోళుల్ని, పాండ్యుల్ని, చేరల్ని, కాలాబ్రుల్ని అందరినీ ఓడించి అణచవేసి పల్లవ సామ్రాజ్యాన్ని చాలా పెద్ద మొత్తంలో విస్తరణ చేశాడు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? అయితే ఈయన యొక్క లిటరీ ట్రెడిషన్ అనమాట, సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సాహిత్యానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనమాట. ఎవరు? ఈ యొక్క సింహ విష్ణు. ఈయన కాలంలో భారవి అనే ఒక పోయిట్ ఉండేవాడు. భారవి అనే ఒక కవి, భారవి. సో భారవి వచ్చేసి ఈయన ఆస్థానాన్ని విజిట్ చేసేవాడు ఎక్కువగా. ఈయన ఆస్థానంలో కూడా ఉండేవాడు అనమాట. ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎవరంటే భారవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, పల్లవ సామ్రాజ్యంలో ఏ రాజు యొక్క ఆస్థానంలో భారవి అనే ఒక కవి ఉండేవాడు అంటారు. సో భారవి వాజ్ ది కోర్ట్ పోయిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పల్లవ రూలర్స్ అంటారు. ఎవరంటే సింహ విష్ణు. సింహ విష్ణు యొక్క ఆస్థానంలో భారవి అనే ఒక కవి ఉండేవాడు అనమాట. అర్థమైందా? సో ఇంతవరకు క్లియర్ కదా సింహ విష్ణువుకి సంబంధించి. తర్వాత వచ్చేసి మహేంద్రవర్మన్. చాలా చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట ఇతను కూడా. పల్లవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుల్లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ రూలర్ అనమాట. ఎవరు? మహేంద్రవర్మన్. సో కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది పల్లవ రాజు అయినటువంటి మహేంద్రవర్మన్. సో మహేంద్రవర్మను 600 నుంచి 630 CE వరకు 30 సంవత్సరాలు పల్లవ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు మహేంద్రవర్మను. సో మహేంద్రవర్మను పరిపాలన కాలంలో జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ ఈ వాజ్ డిపీటెడ్ బై ది చాళుక్య కింగ్ పులకేసి II అనమాట. మామూలుగా ఫస్ట్ అంటే ఆయన మహేంద్రవర్మను పరిపాలించినప్పుడు 630 టైంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఈ మహేంద్రవర్మన్ని రెండవ పులకేసి ఓడించాడు. దాంతో పల్లవ సామ్రాజ్యంలో మహేంద్రవర్మ యొక్క పరిపాలనలో అయిపోతుంది. తర్వాత వాళ్ళ కొడుకు నరసింహవర్మన్ వస్తాడు. సో అర్థమైందా? ఇది ఒక క్లియర్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు మహేంద్రవర్మను ఎటువంటి విషయాలు చేసినది చూద్దాం. ఈ పాయింట్ పక్కన పెట్టండి. సో తర్వాత చూద్దాము. సో టైటిల్స్ అజ్యూమ్డ్ అనమాట. ఈయన యొక్క బిరుదులు, మహేంద్రవర్మన్కి చాలా బిరుదులు ఉంటాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా క్రూషియల్ పాయింట్స్. పల్లవ సామ్రాజ్యంలో ఏదైనా రాజు గురించి బిరుదులు అడిగితే ఖచ్చితంగా ఈయన గురించి అడుగుతారు. చాలా గొప్ప రాజు, ఎక్కువ బిరుదులు ఉంటాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. కాబట్టి ఈ యొక్క మహేంద్రవర్మన్కి, సో ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్లో ఈయన మహేంద్రవర్మను. ఈయన కాలంలో చాలా ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి పరిపాలన కాలంలో. కాబట్టి ఈయన పరిపాలన కాలంలో ఉన్న సంఘటనలు ఏంటో చూద్దాము. దానికంటే ముందు ఆయన యొక్క బిరుదులు చూద్దాం. బిరుదులు వచ్చేసి గుణబర. సో గుణబార, సత్యసంధ, నెక్స్ట్ వచ్చేసి చట్టకారి. చట్టకారి అంటే మనకి మామూలు టెంపుల్ మేకర్ అని. నెక్స్ట్ చిత్రకార పులి, విచిత్ర చిత్త, మత్త విలాస, ఇవన్నీ ఆయన బిరుదులు అనమాట. సో ఒకటి వచ్చేసి గుణబ్ర. సో గుణబ్ర. నెక్స్ట్ వచ్చేసి సత్యసంధ. నెక్స్ట్ వచ్చేసి చెత్తకారి. తర్వాత చిత్రకార పులి. సో చిత్రకార పులి. ఇంకా ఏమున్నాయంట? నెక్స్ట్ విచిత్ర చిత్త. సో విచిత్ర చిత్త. నెక్స్ట్ వచ్చేసి మత్త విలాస. సో ఇవన్నీ కూడా ఈ మహేంద్రవర్మన్ యొక్క బిరుదులు అనమాట. సో మహేంద్రవర్మన్ యొక్క బిరుదులు ఏంటి? గుడాబ్ర, సత్యసంధ, చిత్తకారి, చిత్రకార పులి, విచిత్ర చిత్త, మత్త విలాస. అయితే ఇక్కడ మీరు చూస్తే చెత్తకారి. సో చెట్టకారి అంటారు. చెట్టకారి అంటే టెంపుల్ మేకర్ అనమాట. చెత్తకారి అంటే టెంపుల్ మేకర్ అంటే ఆలయాలు నిర్మించడం ఇక్కడ మొదలైంది. ఆలయ నిర్మాణాలు అనేవి ఈ మహేంద్రవర్మన్ కాలంలో చాలా పెద్ద మొత్తంలో జరిగాయి అనమాట. దక్షిణ భారతదేశంలో ఆలయాలు నిర్మించింది శైలి వచ్చేసి ఏంటంటే ద్రవిడ శైలిలో నిర్మించారు. ఉత్తర భారతదేశంలో నగర శైలి ఉంటుంది, దక్షిణ భారతదేశంలో ద్రవిడ స్టైల్ ఉంటుంది. కాబట్టి ద్రవిడ స్టైల్లో దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణాలు చేపట్టిన మొట్టమొదటి రాజవంశం ఈ యొక్క పల్లవులే అనమాట. కాబట్టి ఈ కాలంలోనే టెంపుల్స్ యొక్క నిర్మాణాలు మొదలయ్యాయి, ఆలయ నిర్మాణాలు. అందువల్ల ఇతనే చట్టకారి అంటారు. అంటే టెంపుల్ మేకర్ అని, ఆలయాలు నిర్మించేవాడు అని చెప్పేసి అర్థం అనమాట. చిత్రకారి పులి అంటే పెయింటర్. చిత్రకారి ఇది టెంపుల్స్ అనమాట.
ఇది వచ్చేసి పెయింటింగ్స్ అనమాట. చిత్రకారి పులి అంటే చిత్రకారి పులి అంటే చిత్రాలు వేసేవాడు, పెయింటర్. ఆయన రాజే కాకుండా పెయింటింగ్స్ కూడా వేసేవాడు. ఎవరు? మహేంద్రవర్మను. అలానే నెక్స్ట్ వచ్చేసి విచిత్ర చిత్త మొత్త విలాస, ఇవి కూడా ఆయన ఒక బిరుదులు అనమాట. కాబట్టి ఇన్ని బిరుదులు అయితే ఈ పల్లవరాజు అనేటువంటి మహేంద్రవర్మన్కి ఉన్నాయి. సో అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, మండగపట్టు ఇన్స్క్రిప్షన్ మెన్షన్ ది బిగినింగ్ ఆఫ్ ది రాక్ కట్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్. అంటే మన దక్షిణ భారతదేశంలో రాక్ కట్ టెంపుల్స్ అనమాట. మండగపట్టు శాసనం. సో మండగపట్టు శాసనం ప్రకారము రాతిని తొలిచి ఆలయాలు నిర్మించారు. రాయితో తొలిచిన ఆలయాలు రాక్ కట్ టెంపుల్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద స్టోన్స్, మెగాలిథిక్ స్టోన్స్ ఉంటాయి కదా, పెద్ద స్టోన్స్ అంటే మనకి చాలా పెద్ద కొండలాగా ఉంటాయి, సింగిల్ స్టోన్స్ లాగా ఉంటాయి. వాటి మొత్తాన్ని చెక్కి ఆలయాలు నిర్మించేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద రాతుల్ని శిల్పాల్లా చెక్కి ఆలయాలు నిర్మించేవారు కూడా. కాబట్టి మహేంద్రవర్మన్ కాలంలోనే ద్రవిడ స్టైల్లో దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద రాతి శిలల్ని, పెద్ద పెద్ద కొండలని దేవుళ్ళు అంటే మనకి ఆలయాలుగా నిర్మించేవాళ్ళు మహేంద్రవర్మన్ కాలంలో. సో అర్థమైందా? రాక్ కట్టు టెంపుల్స్ అనేవి ఇక్కడే వచ్చాయన్నమాట. రాతిని తొలచి ఆలయ నిర్మాణం అనేది మహేంద్రవర్మన్ కాలంలోనే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ పెయింటింగ్, మ్యూజిక్, లిటరేచరు, కంపోజరు, సెటరికల్ డ్రామా, మత్త విలాస, ప్రహాసనం ఇన్ సాంస్క్రిట్. అయితే ఈయన రాజే కాకుండా సంగీతకారుడు, మ్యూజిషియన్. సో తర్వాత వచ్చేసి పొయిట్ అనమాట. ఆయన సొంతంగానే కవి. ఆయన సంస్కృతంలో గ్రంథం రాశాడు. మహేంద్రవర్మను సంస్కృతంలో ఒక సెటరికల్ డ్రామా రాశాడు, అదే మత్త విలాస ప్రహాసనం. ఈయన రాసిన గ్రంథం వచ్చేసి మత్త విలాస. ఎక్కడ రాస్తాను చూడండి, మత్త విలాస ప్రహాసనం. సో మత్త విలాస ప్రహాసనం అనేది ఏ భాషలో రాశాడంటే సంస్కృతం. సో పల్లవుల కాలంలో ప్రధానమైన భాష సంస్కృతమే, తమిళ్ కాదు. తమిళ్ని ప్రోత్సహించారు, కానీ వీళ్ళొక రాజభాష సంస్కృతమే అనమాట. సో అర్థమైందా? కాబట్టి మత్త విలాస ప్రహాసనం అనే ఒక గ్రంథాన్ని రాశాడు సాంస్క్రిట్లో. సో మ్యూజిక్ ఇన్స్క్రిప్షన్ అనేది కుడిమలై. అంటే ఈయన మ్యూజిషియన్ కదా, సంగీతకారుడు కూడా. ఈ సంగీతానికి సంబంధించి ఒక శాస్త్రం కూడా ఉందన్నమాట ఆధారం. అదేంటంటే కుడియన్ మలై. సో కుడియన్ మలై అని చెప్పేసి శాస్త్రం అనమాట. ఈ శాస్త్రంలో దేని గురించి చెప్తుంది? సంగీతం గురించి చెప్తుంది అనమాట. సో కుడియన్ మలై శాస్త్రం అనేది సంగీతం గురించి చెప్తుంది. ఈ శాస్త్రం ఎవరి కాలంలో వేయించారంటే మహేంద్రవర్మన్ కాలంలోనే వేయించారు. సో మహేంద్రవర్మన్ కాలంలో వేయించినటువంటి శాస్త్రమే చెప్తుందన్నమాట. సో ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ పులకేశి 2 అనమాట. అయితే మహేంద్రవర్మను ఇంత పెద్ద మొత్తంలో రాజ్యాన్ని పరిపాలించాడు, చాలా గొప్పగా పరిపాలించాడు. పల్లవ సామ్రాజ్యంలోనే టెంపుల్స్ని తీసుకొచ్చాడు. ఆ కవి, గొప్ప రాజు, టెంపుల్స్ మేకరు, అలానే పెయింటరు, ఇలా సంగీతకారుడు, ఇటువంటి గొప్పరాయటువంటి మహేంద్రవర్మన్ని ఓడించింది ఎవరంటే రెండవ పులకేశి. బాదామి చాళుక్యులైనటువంటి రెండవ పులకేశి బ్యాటిల్ ఆఫ్ పుల్లలూరు అనమాట. సో పుల్లలూరు యుద్ధం. ఏ యుద్ధము? పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మను ఓడించాడు. ఎవరు ఓడించారంటే రెండవ పులకేశి. ఎవరంటే గుర్తుపెట్టుకోండి, రెండవ పులకేశి బాదామి చాళుక్యరాజు. రెండవ పులకేశి ఎవరు? బాదామి చాళుక్యరాజు అనమాట. ఈ బాదామి చాళుక్యరాజు మహేంద్రవర్మన్ని కంచి దగ్గర, ఆయనకు రాజధాని అయినటువంటి కంచి దగ్గర ఈ బాదామి చాళుక్యటువంటి రెండవ పులకేశి ఓడించాడు. ఆ యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ పుల్లలూరు. పుల్లలూరు అనే ప్రాంతంలో యుద్ధం జరిగిందనమాట. ఎవరెవరికి? రెండవ పులకేశికి, మహేంద్రవర్మన్కి రెండవ పులకేశి మధ్య యుద్ధం జరిగింది. చాలా భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మహేంద్రవర్మన్ ఓడిపోతాడు. సో మహేంద్రవర్మన్ని సంహరిస్తాడు రెండవ పులకేశి. సంహరించి కొంత ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకుంటాడు, చాళుక్య రాజ్యంలో కలుపుకుంటాడు. ఇప్పుడు పల్లవ సామ్రాజ్యానికి రాజు ఎవరు అవుతాడంటే మహేంద్రవర్మన్ కుమారుడు అయినటువంటి నరసింహవర్మన్ రాజు అవుతాడు. సో అర్థమైందా? ఇలా మహేంద్రవర్మన్ కాలంలో జరిగినటువంటి ప్రధానమైన సంఘటనలు అనమాట. ఆయన్ని ఓడించింది ఎవరంటే బాదామి చాళుక్యులైనటువంటి రెండవ పులకేశి. ఆ యుద్ధం ఏదంటే బ్యాటిల్ ఆఫ్ పుల్లలూరు అనమాట. పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మన్ ఓడిపోతాడు. తర్వాత వాళ్ళ కొడుకైనటువంటి నరసింహవర్మను పల్లవ సింహాసనాన్ని